యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం నూనెగూడెం గ్రామ శివారులో ఊరకుంట కట్టను ధ్వంసం చేసిన వారిపై వాల్టా 2002 చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ మాజీ సర్పంచ్ తూనం రమేష్ సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు మధ్యపురం రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. శనివారం నూనెగూడెం గ్రామ పంచాయతీ ముందు కుంట కట్టను ధ్వంసం చేయడాన్ని వ్యతిరేకిస్తూ గ్రామ ప్రజలు ధర్నా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం నూనెగూడెం గ్రామ శివారులో ఊరకుంట కట్టను ధ్వంసం చేసిన వారిపై వాల్టా 2002 చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ మాజీ సర్పంచ్ తూనం రమేష్ సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు మధ్యపురం రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. శనివారం నూనెగూడెం గ్రామ పంచాయతీ ముందు కుంట కట్టను ధ్వంసం చేయడాన్ని వ్యతిరేకిస్తూ గ్రామ ప్రజలు ధర్నా నిర్వహించారు. గుత్తేదారు గత 15 రోజులుగా సర్వే నెంబర్ 390లోని కుంట కట్టను ఆనవాళ్లు లేకుండా ధ్వంసం చేసి పిల్లర్ గుంతలు తీసి గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని నిర్మాణాన్ని చేపట్టారు. ఇట్టి విషయాన్ని మండల రెవెన్యూ ఇరిగేషన్ గ్రామ పంచాయతీ రాజ్ జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేసినప్పటికీ పనులు నిలిపివేయడం లేదని అన్నారు. నిర్మాణం పనులు ఆగకపోతే పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలతో పాటు న్యాయ పోరాటానికి వెనకాడమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఆలేటి మల్లారెడ్డి, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు తూనం సతీష్, జిట్టా మల్లేష్, బత్తిని నాగరాజు, ఎగ్గడి నరేష్, బండి సాయి, శ్రీనివాస్, రెడ్డిగన్న, రామరెడ్డి, కాసాని యాదగిరి, పొడిచెట్టి యాదగియ, కారిపోతుల ఐలయ్య పాల్గొన్నారు. గ్రామ డెవలప్మెంట్ అనేది రెండు వేరు అంశాలు కాబట్టి కుంటను ధ్వంసం చేయొద్దని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. కుంటను ఎవరైతే కట్టబలగజీరి, ఎవరైతే తుమ్మ చెట్లు, వేప చెట్లు, తాడి చెట్లు ఇవన్నీ కొట్టేసిరో వాళ్ళందరి మీద చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని, రెవెన్యూ యంత్రాంగాన్ని, మేము జిల్లా కలెక్టర్ గారిని, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా కోరుతా ఉన్నాం. ఇది మేము ఈరోజు అందుకనే ఈ ఉద్దేశంతో ఇవాళ అన్ని గ్రామ ప్రజలందరి సమక్షంలో నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ఇది ఇంతటితో ఆగకపోతే న్యాయపరంగా కూడా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ పోరాటం ఆగదు. దీని ఫలితాలు వచ్చేదాకా కూడా ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా ఐకమత్యంతో ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం. గ్రామంలో ప్రతిపక్షం అనేది ఉండాలి, నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించాలి. ఒక పక్క ఇటువంటి వ్యతిరేకిస్తుంటే అభివృద్ధి వ్యతిరేకులుగా చిత్రీకరించి దాడులు, దౌర్జన్యాలు ఈ రకమైనటువంటి పాడుతూ ఉన్నారు. అందుకనే వీరికి గుణపాఠం చెప్పాలంటే ప్రజలందరూ కూడా, పేద ప్రజలు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరూ కూడా ఐకమత్యంగా ఉండాలి. ఇక్కడ దౌర్జన్యాలు పెరిగిపోతూ ఉన్నాయి. రావణ కాష్టంలా మారే ప్రమాదం ఉంది. శాంతియుతంగా ఉన్నటువంటి పల్లెల్లో రాజకీయ చిత్తు రేపి కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా ఈ దౌర్జన్యాలకు దిగుతారని చెప్పి మేము చెప్తా ఉన్నాం. పోలీసు యంత్రాంగం కూడా ఇక్కడ జోక్యం చేసుకోవాలి. శాంతి భద్రతల సమస్యగా ఏర్పడేటువంటి ప్రమాదం ఉందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వర్ధిల్లాలి గ్రామ ప్రజల ఐక్యత, వర్ధిల్లాలి గ్రామ ప్రజల ఐక్యత, నిలిపివేయాలి కుంటశిఖంలో నిర్మాణ పనులు, నిలిపివేయాలి కుంటశిఖంలో నిర్మాణ పనులు, అద్దులు ఏర్పాటు చేయాలి ఊరగుంటకు, అద్దులు ఏర్పాటు చేయాలి ఊరగుంటకు, అద్దులు ఏర్పాటు చేయాలి ఊరగుంటకు. కుంట కట్టను వలగజీరిన వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. కుంట కట్టను వలగజీరి తుమ్మ చెట్లు తర్వాత యాప చెట్లు, తాడి చెట్లు కొట్టిన వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. కుంటలో చెట్లు కొట్టిన వారిపై, కుంటలో చెట్లు కొట్టిన వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. కుంట కట్టను వలగజీరిన వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. వాల్టా చట్టం 2002ను సమగ్రంగా కాపాడాలి.